భవిష్యత్ తరాలకి డిజిటల్ విద్య మంత్రి నారాయణ. పూజితాతో చంద్రశేఖర్ రెడ్డి భేటీ. విభేదాలు పక్కన పెట్టిన అనిల్. ఖాతాలను తనిఖీ చేసిన తూనికల శాఖ అధికారులు. యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న నెల్లూరు వియాసీ హైస్కూల్ ఆధునీకరణ పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. భవిష్యత్ తరాల విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలనే సంకల్పంతో 11 కోట్ల వ్యయంతో సిద్ధమవుతున్న సరస్వతి నిలయాన్ని మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలలో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేస్తున్న ఎన్సీసీ కంపెనీ ప్రతినిధులను ఆయన అభినందించారు. ప్లేగ్రౌండ్ లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కోర్ట్ల డిజైన్ ను పరిశీలించిన మంత్రి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విఆర్ హై స్కూల్ విఆర్ కళాశాల అంటే నెల్లూరు యొక్క సెంటర్లో ఉంటుంది. ఎంతోమంది కళాశాల నుంచి చదువుకొని అనేక మంది ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, లేదా రాజకీయ నాయకులు కావచ్చు, ఈ కళాశాల ఈ స్కూల్ నుంచి అయ్యారు. అందులో నేను కూడా ఒకడిని. నేను కూడా ఇదే స్కూల్లో ఇదే కాలేజీలో చదివాను. అయితే ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఉండ, భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ మంత్రి రాకముందు అనేక ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పడం జరిగింది. ఆ నేపథ్యంలో 2014-19లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఫౌండేషన్ కోర్స్ అని స్టార్ట్ చేశాను. ఆ పిల్లల ఆనందానికి అద్దరు లేదు, ఆ టీచర్ల ఆనందానికి కూడా అద్దరు లేదు, ఆ హెడ్ మాస్టర్లు. అలా జరిగింది. అయితే గత ప్రభుత్వం నిర్విరామం చేసి అన్నీ వదిలేసింది. ఇదే క్యాంపస్లో ఫస్ట్ ఫ్లోర్లో 300 మంది పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్టాఫ్నిచ్చి ప్రతి నెల 6 లక్షల రూపాయల జీతం పే చేస్తూ ఐఐటి నీట్ చెప్పించాం. బ్రహ్మాండంగా ర్యాంకులు తెచ్చుకున్నారు. ఎక్కడికైనా పోతే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పెడతారు, సార్ మీ దయ వల్ల ఈరోజు మేము ఐఐటీలో సెలెక్ట్ అయ్యి ఈ కంపెనీలో చేస్తాం, ఆ కంపెనీలో చేస్తాం. అలాంటి కాలేజీ స్కూలు మొత్తం మూసేశారు. ప్రజలకు పరిపాలన ఇవ్వాలా, ప్రజా పరిపాలన ఇవ్వాలనేది లేదు గత ప్రభుత్వానికి. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో కూడా తెలియదు. ఒక చిన్న కుటుంబంలో 10,000 రూపాయలు జీతం వచ్చే కుటుంబంలో భార్యాభర్త ఆలోచిస్తారు. అద్దె ఎంత పోతుంది, కరెంటు బిల్లు ఎంత పోతుంది, పిల్లల చదువు ఎంత, గుడ్డలు ఎంత, తిండికి ఎంత, తిండిలో కూడా పాలకి ఎంత, ప్రొవిజన్స్కి ఎంత అని. కానీ గత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచన లేకుండా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భారం ఈరోజు ఈ ప్రభుత్వం వదిలేశాడు. అయితే అది ఎవరు కట్టాలంటే ప్రజలే, వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే. అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కనీసం 27 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి అనేక ప్రయత్నాలు చేస్తూ అనేక దేశ విదేశాలకి తిరుగుతున్నారు. అక్కడి నుంచి ఇండస్ట్రీస్ పిలవటానికి. ఎందుకంటే ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, వేరే మార్గం లేదు. ఉద్యోగాలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ఇండస్ట్రీస్ ఒక్కటే మార్గం. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, యువనాయకుడు దానికి ప్రత్యేకంగా చేస్తున్నారు. నెల్లూరులో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ సమస్య తీరితే అది ఒక మంచి ఇండస్ట్రీ, అంటే ఒక 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేట్టుగా చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. దానికి కలెక్టర్ గారికి చెప్పాం. వారు కూడా ఎమ్మెల్యేతోనూ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో ఎవరైతే సభ్యులు ఉన్నారో షుగర్ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు వాళ్ళందరి సమస్యలను కూడా తీర్చేసి దాన్ని ఒక మంచి ఎంఎస్ఎంఈగా చేస్తే 25,000 మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు వస్తాయి. అంటే 25,000 కుటుంబాలు యాక్చువల్గా హ్యాపీ అవుతారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఏదైతే స్కూల్లో నేను చదివానో ఆ స్కూలు గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం మూసేసింది. ఎలక్షన్స్ ముందు నేను నెల్లూరు ప్రజలకు చెప్పా, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ ఓపెన్ చేయిస్తానని. అందుకని ఈ స్కూల్ని యాక్చువల్గా మొత్తం రెనోవేట్ చేస్తాను. ఓపెన్ చేయించడం కాదు, దీని హై స్టాండర్డ్గా నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశంలో ఉన్న స్కూల్స్లో నెంబర్ 1 స్కూల్ అవుతుంది. అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చదువు పరం కావచ్చు. నిన్నే గౌరవమైన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారితో మాట్లాడాను. ఆయన చెప్పాడు, సార్ మీ స్కూల్కి పర్మిషన్ ఇచ్చేసాం, విఆర్ హై స్కూల్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చేసాము అని వారే చెప్పారు. దానికి నిజంగా చాలా ఆనందం వేసింది. ఈ స్కూల్ను మోడల్గా చేస్తానని చెప్పాను.
వారు చేయమన్నారు. చేస్తే అన్ని జిల్లాల్లో కూడా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీలో 54 స్కూల్స్ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ కావచ్చు, ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు. అన్ని స్కూల్స్ని రాబోయే 5 సంవత్సరాల లోపల ఇదే విధంగా చేయాలనేది నా కళని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఆల్రెడీ ఏదైతే మోడల్ స్కూల్ అని గుంటబడి స్కూల్ అంటారు, దానికి డిఎస్ఆర్ అనే కంపెనీ, ఈ స్కూల్కి అయితే ఎన్సీసీ వాళ్ళు సపోర్ట్ తీసుకున్నాం, వాళ్ళే రెనోవేట్ చేస్తున్నారు. ఆ స్కూల్ని డిఎస్ఆర్ అనే ఒక కంపెనీ నెల్లూరు నుంచే పోయారు. వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు మనం పిలిపించాను. ఈ స్కూల్ కూడా చూపించారు, కమిషనర్ కాదు, నేనే చెప్పాను వాళ్ళు వస్తారు ఈ స్కూల్ చూపించమంటే వాళ్ళు ఈ స్కూల్ చూడంగానే వెంటనే మేము కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తామన్నారు. ఆ యొక్క స్కూల్ తీసుకొని చూపించారు కమిషనర్ గారు. దాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. అలా అడాప్ట్ చేసుకున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా డిఎస్ఆర్ మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా సుధాకర్ రెడ్డి గారితో నేను మాట్లాడింది. సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీడియా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనేక మంది నెల్లూరులో చదివి ఉన్నత చదివిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు చేసి ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్కరికి మ్యాప్ చేసి P4 ప్రోగ్రామ్, సీఎం గారు ఏదైతే P4 అనే ప్రోగ్రాం తెచ్చారో, అంటే రాష్ట్రంలో డెవలప్ అయిన టాప్ 10% అన్ని విధాలా డెవలప్ అయినాడు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా బాటంలో ఉన్న 20% మ్యాప్ చేసుకొని వాళ్ళకి మెంటరింగ్ చేసే సిస్టమ్. ఆ నేపథ్యంలో ఈ స్కూల్కి మా యొక్క షరణి, మా డాటర్ యాక్చువల్ ఒక 20 మందిని మ్యాప్ చేసుకున్నది, సింధురా కూడా ఒక 20 మంది మ్యాప్ చేసుకున్నది, మా యొక్క అల్లుడు కూడా మ్యాప్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో P4 నేపథ్యంలో మా పాపకి చెప్పారు, ఈ స్కూల్కి కావాల్సిన అకాడమిక్ షెడ్యూల్ గవర్నమెంట్ డిఓలతో కోఆర్డినేట్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ చేయమని, ఆయన కూడా యాక్చువల్గా ఇక్కడే ఉండి చేస్తుంది. ఈ విధంగా ఈ స్కూల్ని నెంబర్ 1 స్కూల్ చేస్తాం. దీని మోడల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కూడా చేసే విధంగా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎవరైతే మనకు ఈ యొక్క సెక్రటరియట్ చేస్తున్నారో సచివాలయంలో వాళ్ళకి చెప్పి చేయమని ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మేము చెప్పారు. ఎందుకంటే డబ్బులు ఉండేవాళ్ళు ఎక్కడైనా చదువుతారు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి కూడా వాడుకోవాలి చెప్పి. ఎందుకంటే ఎలక్షన్లో నేను 94,000 ఉంటే 84,000 తిరిగాను, డోర్ టు డోర్, ప్రతి గడప తొక్కా. నేను కంటితో చూసా, చెవులతో విన్నా. వీడి చుట్టలు చుట్టుకునేవాడు ఎంత వస్తుందామంటే 50 రూపాయల నుంచి 100 రూపాయలు. ఎందుకు బయటికి పనిపోవట్లేదంటే అయినా నడువు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, హెల్త్ బాగాలేదు, ఏం చేస్తాం. అదేవిధంగా కొందరు తల్లులు పాసి పని చేసుకుంటున్నారు 3 ఏళ్లలో, కొందరైతే 4 ఏళ్లలో చేస్తున్నారు, ఉదయం 2 ఏళ్లలో, సాయంకాలం 2 ఏళ్లలో వాడపిల్లలకి. అదేవిధంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంటే తండ్రి లేని వాళ్ళు, తల్లులు లేని వాళ్ళు, అటువంటి వాళ్ళు ఫస్ట్ ఐడెంటిఫై చేయమన్నాను. వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఎంతమంది చేశారు? 766 మందిని ఐడెంటిఫై చేశారు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి P4 ప్రోగ్రామ్ని 100% సక్సెస్ చేయడమే నా యొక్క ధ్యేయం. ప్రైవేటు స్కూల్స్లో టీచర్ల కంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు చాలా మంచి టీచర్లు ఉన్నారు. అది 2014-19 నేను చెప్పాను. ఎందుకంటే వాళ్ళందరూ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి ఇచ్చినాడు. సెలెక్ట్ కాకుండా మిగిలిన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో ఉండే, అంటే వాళ్ళు నేను డిగ్రేడ్ చేయట్లా. అయితే అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఓరియంటేషన్ ఇచ్చి ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఒరిజినల్గా క్వాలిటీ ఆఫ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండాలి, నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయినాడు కాబట్టి వాళ్ళకి కొంత ఓరియంటేషన్ ఇస్తే ఎక్సలెంట్గా టీచ్ చేస్తారు, ఎక్సలెంట్ టీచింగ్ ఇవ్వటం జరుగుతుంది. విఆర్ స్కూల్ ప్రిమైసెస్లో విజిట్ ఎడ్యుకేషన్ వాళ్ళు నోటీస్లో పెడితే స్కూల్ రెనోవేషన్ అనేది టేకప్ చేశారు. ఈ స్కూల్ రెనోవేషన్ వర్క్స్కి విఆర్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ కంప్లీట్ సహకారం అనేది అందించడం జరిగింది. జూన్ 12న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా మనవి ఏమిటి అంటే ఎవరికైతే గవర్నమెంట్ స్కూల్స్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇందులో దయచేసి ఎన్రోల్ చేసుకోమని మరొకసారి మనం చేస్తాం. ఈరోజు గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క గొప్ప ఆలోచనతో, దార్శనికతో విఆర్ మున్సిపల్ హై స్కూల్ అనేటువంటిది మరికొన్ని రోజుల్లోనే నగర ప్రజలకు అందుబాటులోకి రానటువంటిది. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ అనేటువంటిది కొంతకాలంగా మూతపడినప్పటికీ వారు ఎన్సీసీ వారి సహకారంతో, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో మరి ఈ
విద్యా సంస్థలకు డైరెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జేసీ గారి సహకారంతో దీన్ని చాలా త్వరగా పూర్తి చేయడం జరిగింది. త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానున్నది ఇది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ చదవబోయేటువంటి నిరుపేదలకు ఇప్పుడే సార్ గారి సూచనల మేరకు సర్వే కూడా చేయడం జరిగింది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వారిని కూడా మళ్ళీ ఇంకొక లెవెల్లో స్క్రీనింగ్ చేసి సుమారు 1000 మంది విద్యార్థులకి మొదటి విద్యా సంవత్సరం మనం నర్సరీ టు 9th క్లాస్ వరకు క్లాసులు ఇక్కడ ఇవ్వనున్నారు. వీరికి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి రవాణా సదుపాయంతో పాటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మరియు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఈ నగరం ఉన్నటువంటి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చిల్డ్రన్కి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మరి మన పురపాలక శాఖ మంత్రుల వారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. కడు పేదరికంలో ఉన్నటువంటి నారాయణ సార్ ఆ చదువు వల్ల ఈరోజు ఇంత ఉన్నత స్థితికి చేరినటువంటి నారాయణ సారు నాలాగా ప్రతి పేద విద్యార్థి చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో నెల్లూరు జిల్లాలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేని విధంగా అనేక సందర్భాలు ఇక్కడ రావడం జరిగింది. కేవలం పేదరికమే ప్రామాణికంగా ఇక్కడ నెల్లూరులో నివసిస్తున్నటువంటి కడు నిరుపేదలు మంచి విద్యను అభ్యసించాలని ఒక మంచి ఆలోచన చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలతో పాటు విద్యతో పాటు 3 పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్తో పాటు ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత దుస్తులు, ఉచిత పుస్తకాలు కేవలం పేదరికం ప్రామాణికంగా తీసుకొని వారికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలని కల్పిస్తూ రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా, బహుశా రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఒక రోల్ మోడల్గా ఏ విధంగా అయితే గతంలో ఎంఆర్జేసీ అని పెట్టి మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల అని పెట్టి ఎంతోమంది విద్యార్థుల్ని ఐఐటిఎన్స్గా తీర్చిదిద్దినటువంటి నారాయణ సారు మరో ప్రయత్నం, ఒక మంచి ప్రయత్నం చేసి ఈరోజు విఆర్ హై స్కూల్ని వచ్చేటటువంటి విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి తేవాలా. మొట్టమొదటి సంవత్సరం మినిమం 1000 నుంచి 2000 మంది విద్యార్థులతో ఈ హై స్కూల్ ప్రారంభించాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం. ఎంతోమంది నెల్లూరులోంచి ఈ హై స్కూల్లో ఇక్కడే చదివి విఆర్ కళాలు చదివి రాజకీయ నాయకులుగా ఎదిగిన చాలామందిని చూసాం. కానీ నారాయణ సార్ లాగా ఆలోచన చేసి ఇప్పటికీ నేను నారాయణ సార్తో పాటు 10 సార్లు ఇక్కడికి వచ్చాను. దీంట్లో మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటన్నిటికీ ఈ స్కూల్ మీద కంప్లీట్గా పర్యవేక్షణకి నారాయణ స్కూల్స్, నారాయణ విద్యా సంస్థల్లో ఏదైతే మొత్తం పర్యవేక్షణ చేస్తున్నటువంటి తన కుమార్తె అయినటువంటి శరణి, రెండవ కుమార్తె అయినటువంటి శరణిని పూర్తి బాధ్యతలు అప్పచెప్పి అన్నీ సమన్వయం చేసుకుంటూ అటు అధికార యంత్రాంగంతో ఇటు పనిచేసేటువంటి కంపెనీ ఎన్సీసీతో అందరితో సమన్వయం చేసుకుంటూ సకాలంలోనే ఏదైతే రేపు వచ్చే విద్యా సంవత్సరంలోనే దీన్ని అందజేయాలని చెప్పి ఆలోచన చేసి పూర్తి బాధ్యతలు సార్ యొక్క కుమార్తె శరణి అప్పచెప్పి, శరణి గారు కూడా ఏదైతే తనకున్న అపారమైన అనుభవం, అనేక కళాశాలలు, అనేక హై స్కూల్ నిర్వహించండి అపారమైనటువంటి అనుభవాన్ని జోడించి ఈరోజు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. ఒక మంచి ఆలోచనతో, సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నారాయణ సార్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు, నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవిస్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రానున్నారు. శనివారం సజ్జల జైలుకు వెళ్లి కాకానితో చర్చిస్తారు. అనంతరం నాయకులతో మాట్లాడనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ అనుభవిస్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రానున్నారు. శనివారం సజ్జల జైలుకు వెళ్లి కాకానితో చర్చిస్తారు. అనంతరం నాయకులతో మాట్లాడనున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అనంతరం కాకాని కుటుంబ సభ్యులకు మద్దతుగా వైసీపీ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ జిల్లాలోని వైసీపీ నాయకులు కాకాని కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ రోజు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరికొంతమంది నాయకులు కాకాని నివాసానికి చేరుకుని ఆయన కుమార్తె పూజితను పలకరించారు. వారికి ధైర్యం చెప్పి వైసీపీ పార్టీ మొత్తంగా కాకానికి అండగా ఉంటుందని, త్వరలో న్యాయపరంగా ముందుకు వెళ్లి కేసులను ఎదుర్కొంటామని తెలిపారు. నమాజ్కి వెళ్ళాలని కొంతమంది 3 o'clock ఇప్పుడే చెప్పాను. 3 o'clock ప్లాన్ చేయండి అని చెప్పాను. అన్నారమ్మా
నేను ఆల్రెడీ మనం చెప్పాను కదా 3 o'clock చేయండి అని ఇప్పుడు మాట్లాడమని చెప్పేసి ఒకటి అయిపోయింది. క్లాష్ అయిపోతే లేకపోతే వాళ్ళ యూత్ వాళ్ళు పెడతామని చెప్పినారు. రేపు మేము ఈ గౌడ్ కమ్యూనిటీ పెడదాం అనుకున్నాం. సంఖ్య ఏంటంటే రామకృష్ణ వస్తున్నాం కాబట్టి అప్పుడు యూత్ కూడా కుదరదు కదా. వాళ్ళకి ఏదైనా సంఖ్యలు లాగా తెప్పించి పోయినసారి మనము ఆమె విడుదల రజనీకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో అయితే ఎప్పుడు చూడలే ఇట్లా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కానీ దట్టు మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇలా నిర్బంధించడం అన్నది ఎప్పుడు కూడా చూడలే. స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర పోరాటంలో ఇలా అరెస్టులు కానీ అట్లాంటివి జరిగి ఉండొచ్చు, లేదా ఎమర్జెన్సీ టైంలో ఏదైనా జరుగుంటే జరిగి ఉండొచ్చు. అంతేగాని మిగతా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలలో ఇలా అరెస్ట్ చేయడం అనేది నెల్లూరు జిల్లా చరిత్రలో ఏ రోజు కూడా చూడలే. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ సంస్కృతి మంచిది కాదు. ఈ విధంగా కనుక అరెస్ట్ చేసే పరిస్థితులు కనుకుంటే రాబోయే రోజుల్లో ఏ ఒక్కరు కూడా బయట ఉండే పరిస్థితి కూడా ఉండదు. సో కాబట్టి ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కానీ వీటన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా పోరాటం కూడా చేయడం జరుగుతుంది. రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గరికి రావడం కానీ ఆయనతో మాట్లాడడం కానీ ములాఖతులో మాట్లాడడం కానీ జరుగుతుంది. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా ఆయన రాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏదైతే ఈరోజు అక్రమ నిర్బంధాలు చేస్తూ ఉన్నారో మాట్లాడే వారందరి మీద కూడా కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం ఏదైతే జరుగుతూ ఉందో దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో ఒక అవగాహన కలిగించడానికి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆదేశానుసారం తప్పకుండా ప్రజల తరపున పోరాటం చేయడం జరుగుతుంది. ఇలా ప్రజల తరపున పోరాడే క్రమంలో అక్రమ అరెస్టులు పెడతా ఉన్నారు. మరి ఇట్లా పెట్టినంత మాత్రాన ఏ ఒక్కరు కూడా ఆలోచించేది కానీ భయపడేది కూడా ఉండదు. రాబోయే తప్పకుండా కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతా ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటంలో వెనకడికి వేయొద్దని, అదే క్రమంలో ముందుకెళ్లడం కూడా జరుగుతుందని తెలియజేస్తాను. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో ఆ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. ఒకరిపై మరొకరు అంతర్గత విభేదాలతో నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు అల్లాడిపోయేవారు. ఎవరి వైపు వెళ్తే ఏమవుతుందో అన్న భయం వైసీపీలో ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి పార్టీ కోసం ఒక్క అడుగు ముందుకేశాడు మరో నేత. ఆ నేత ఎవరు, ఎందుకిలా జరిగింది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలో 2019లో వైసీపీకి అధికారం వచ్చిన వెంటనే పార్టీ అధినేత ఆనాటి ముఖ్యమంత్రి నెల్లూరు సిటీ నుంచి గెలుపొందిన పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా నియమించారు. అప్పట్లో బీసీ సామాజిక వర్గం కోటాలో ఆయనకు మంత్రి పదవి లభించింది. 2 ఏళ్ల తర్వాత పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి నుంచి తొలగించి కాకాని గోవర్ధన్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పదవి అప్పచెప్పారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కాకాని అనిల్ కుమార్ యాదవ్ బహిరంగంగా విమర్శించుకోకపోయినా వీరి మధ్య అంతర్గత విభేదాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అనిల్ కుమార్ యాదవ్ కాకాని ఒక వేదికపైకి వచ్చి మాట్లాడిన సంఘటనలే లేవు. కాకాని మంత్రి పదవి పొందిన తర్వాత నెల్లూరుకు విచ్చేసిన సమయంలో అదే రోజు అనిల్ కుమార్ యాదవ్ గాంధీబొమ్మ సెంటర్లో పార్టీ సమావేశం నిర్వహించారు. ఒకే రోజు వైసీపీ అదే రోజు చీలిపోయింది. కాకాని మంత్రి పదవిలో కొనసాగుతూ ఉన్న సమయంలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో బీసీ కోటా కింద అనిల్ కుమార్ ను నరసారావుపేట ఎంపీగా పోటీ చేయించారు. కాకాని సర్వేపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఇద్దరు నేతలు ఓటమి పాలయ్యారు. ఈ తరుణంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి జిల్లా కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వచ్చిన సందర్భంగా మాత్రమే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ 11 నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ తనదైన శైలిలో వైసీపీలో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఈ తరుణంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిపై రుస్తుం మైన్స్ కేసు ప్రభుత్వం తిరగతోడింది. ఎట్టకేలకు కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఉచ్చు బిగించారు. అక్రమ పేలుడు పదార్థాలు పెట్టారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా కాకానిపై నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కాకాని పరారీ కావటంతో ఎట్టకేలకు పోలీసులు కాకానిని బెంగళూరు సమీపంలో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాకానీతో ఉన్న విభేదాలు పక్కన పెట్టారు.
పార్టీకి సంబంధించిన నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అన్న వెంటనే కాకాని నివాసానికి చేరుకున్నారు. కార్యకర్తలకు భరోసానిచ్చారు. కాకానీకి అండగా తామంతా ఉన్నామన్న సంకేతాన్ని పంపాడు. కాకాని ఎక్కడున్నారు, ఎప్పుడు కోర్టులో పెడతారు అన్న విషయాలపై ఆరా తీశారు. కాకానీకి మద్దతుగా సమావేశం నిర్వహించాడు. గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఆయన వెంట అనిల్ కుమార్ యాదవ్ వెంకటగిరికి వెళ్లారు. బెయిల్ పిటిషన్పై వాదోపవాదాలు అనంతరం వరకు అక్కడే వేచి చూశాడు. కాకానీకి జ్యుడిషియల్ రిమాండ్ వచ్చిన నేపథ్యంలో జైలుకు వెళ్లి కాకాని పలకరించారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడారు. తాజాగా కాకాని నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులు సర్వేపల్లి కార్యకర్తలతో మాట్లాడారు. తాను కాకానికి అండగా ఉంటారని వారికి తెలిపారు. పార్టీ బలోపేతం కోసం ఎంతవరకైనా ముందుకు నడిచేందుకు అనిల్ కుమార్ యాదవ్ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు ప్రారంభించారన్న సంకేతాలు వెలువడ్డాయి. కాకాని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా? ఈ సఖ్యత కొనసాగుతుందా లేదా అన్న విషయాలు వేచి చూడాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొలతలలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఉండేందుకు రేషన్ డీలర్ల ఖాతాలను తూనికల శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా గురువారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణ మండల పరిధిలోని రేషన్ డీలర్లకు సంబంధించిన తూకాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బాపట్లకు చెందిన తూనికల శాఖ అధికారులు పరిశీలించారు. ఉపయోగంలో ఉన్న ఖాతాలను గుర్తించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సమాచారం ఇవ్వాలని, తూకాలలో తేడాలు లేకుండా ప్రజలకు సరుకులు అందించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సంబంధిత అధికారులకు సమాచారం అందించి సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ దుకాణాల డీలర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొలతలలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఉండేందుకు రేషన్ డీలర్ల ఖాతాలను తూనికల శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా గురువారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణ మండల పరిధిలోని రేషన్ డీలర్లకు సంబంధించిన తూకాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బాపట్లకు చెందిన తూనికల శాఖ అధికారులు పరిశీలించారు. ఉపయోగంలో ఉన్న ఖాతాలను గుర్తించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సమాచారం ఇవ్వాలని, తూకాలలో తేడాలు లేకుండా ప్రజలకు సరుకులు అందించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సంబంధిత అధికారులకు సమాచారం అందించి సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ దుకాణాల డీలర్లు పాల్గొన్నారు.